దినేష్ మనిషి కాదు, మృగం. ఒకరోజు పార్టీలో తను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోని సీడీగా మార్చి మార్కెట్లోకి రిలీజ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేనే కాదు, నాలాగే చాలా మంది అమ్మాయిలు వాడికి ఇలాగే బలైపోయారు. అంకుల్ కి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. వాళ్ళన్నీ లోకల్ ఎమ్మెల్యే, పెద్ద రౌడీ. చిన్న కానిస్టేబుల్ నుంచి పెద్ద పొలిటీషియన్ దాకా వాడంటే భయపడతారు. నువ్వేం భయపడకు, అంకుల్ తో నేను మాట్లాడతాను. ఓకే? ఏం ఆలోచిస్తున్నారు అంకుల్? ఆలోచించడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదమ్మా. ఈ విషయం 10 మందికి తెలిస్తే ప్రిన్సిపాల్ కూతురయ్యుండి ప్రిన్సిపల్స్ లేని పనిచేసిందంటారు. ఆ దినేష్ గారు దుర్మార్గుడైతే వాడన్న పరమ రాక్షసుడు. ఈ విషయంలో ఎవరిని మాత్రం ఏ మొహం పెట్టుకుని సాయం అడగలం. ఒక చిన్న ప్రాబ్లం కొన్ని జీవితాలను ముగించేస్తుంది. కానీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది సార్. తను ఆ ప్రాబ్లం తప్పించుకోవాలనుకుంది, గానాడు ఆ ప్రాబ్లం తప్పించేశారు సార్. మా వాళ్ళు టికెట్లు అడిగితే లేవన్నావంట. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన మేనేజర్వే జగదాంబ జానీ. లోకల్ ఎక్కడా? టికెట్లన్నీ ఆన్లైన్ లో పెట్టగా ఎక్కడి నుంచి అమ్మంటావు? ఖమోష్. పవర్ స్టార్ కి సంబంధించిన ఏ ఫంక్షన్ ఈ జంక్షన్ లో నేనే చేయాలి. టికెట్ల దగ్గర తేడా వస్తే వికెట్లు లేచిపోతాయి. వెళ్ళి రెడీ చేయి. హలో జానీ అన్నకి, జానీ అన్నకి, జానీ అన్నకి, జానీ అన్నకి, జానీ అన్నకి. హలో, అవునా? ఎక్కడ్రా? ఇప్పుడే వస్తున్నా. అరే బంగారం, ప్లీజ్ వద్దురా రై, నన్ను వదలరా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అంతే. నా మాటరా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. ఆయన మనకెందుకు? మనకెందుకా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా ఆయన? నా దేవుడురా. ఏమైంది తమ్ముడు? అసలు ఎవరు మీరు? నేను చెప్తానన్నా. మనం ఇక్కడ అన్న సినిమాని ఖుషీగా చూస్తూ జల్సా చేద్దామని తీన్మార్ కొడుతుంటే అదే అక్కడ కొంతమంది ఇదే సినిమాని పైరసీ చేస్తూ పంజా విసిరారు. వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో అన్న కటౌట్ కి అభిషేకం చేయడానికి వెళ్తున్నాను. నేనేమన్నా తప్పు చేస్తున్నాను అన్న? శభాష్ తమ్ముడు, బంగారం అంటే నువ్వేరా. నువ్వేం కంగారు పడకు. పీకే ఫ్యాన్ ఇక్కడ. AK-47 కన్నా డేంజరస్. పవర్ స్టార్ మూవీతో పెట్టుకుంటే పవర్ ప్లాంట్ ముట్టుకున్నట్టే. పదా వాడు అద్దు చూద్దాం. వద్దన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వేం మాట్లాడకు, మేము వస్తున్నాం. లేదంటే నా మీద ఒట్టే. ఎవర్రా మీరంతా? వెతకండి రా, అంగుళంగుళం వెతకండి. వెళ్ళండి. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూడటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి థియేటర్కి వెళ్ళి చూడటం, 2 పైరసీ చేసి చూడటం. మేము మొదటి దారిని ఎంచుకున్నాం, నువ్వు రెండో దారిని సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి మా దారిలోకి వచ్చి చూడరా. ఒక్కసారి. సినిమా రిలీజ్ కు ముందే పైరసీ ప్రింట్లు ఎలా వస్తున్నాయో తెలియదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేది. కంటికి కనిపించిన శత్రువుతో బయటకు కనపడే యుద్ధం చేస్తున్నాం. కుదిరితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడు, లేదంటే అన్ని మూసుకుని ఇంట్లో కూర్చో. కానీ మేమున్నామని గుర్తించు. ఎక్కడ పట్టుకోవాలో కాదు, ఎక్కడ పిసకాలో తెలిసినోడే గొప్పోడు. దీంతో థియేటర్ మేనేజర్ మనకి టికెట్స్ ఇవ్వడనే భయం లేదురా. తీరిపోయింది. రేయ్, కాల్ చేయండి రా. ఓకే అన్నా.
నువ్వు బంగారురా. నేను నిన్ను బాధ పెట్టినా నువ్వు మా పరువునే కాదు ప్రాణాలు కూడా కాపాడావు. నీలాంటి కొడుకు నాకు లేనందుకు నిజంగా బాధపడుతున్నాను. ఐఎమ్ సో సారీ విక్రాంత్. సార్, స్టూడెంట్ అంటే కాలేజ్ అయిపోగానే టీసీ తీసుకొని వెళ్ళిపోయేవాడు కాదు సార్. కలిసి ఉన్నంత వరకు టేక్ కేర్ అని భరోసా ఇచ్చేవాడు కూడా. వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ సార్. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? నా వల్ల మీరు సస్పెండ్ అయినందుకు సారీ చెప్పాలో, మీ వల్ల నా ఫ్రెండ్ సేవ్ అయినందుకు థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. అవేం వద్దండి, మీరు ఇలా నవ్వుతూ ఉంటే చాలు. అబ్బా ఆ నవ్వులేదు నువ్వు ఎంచుకో, నాకు మాత్రం పార్టీ కావాలి. సరే, ఆ గ్రాండ్ పార్టీ నేనిస్తాను. లాస్ట్ లో బిల్ నన్ను కట్టమంటావేంటి? నీకా భయం అవసరం లేదు, ఎందుకంటే అది అనగా కజిన్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్. ప్లీజ్ మీరు కూడా రావాలి. ఓకే. ఏంటిది? ఎక్కడికొచ్చాం మనం? నీకే తెలుస్తుందిగా. హ? రా, కమ్. జాగ్రత్త. హౌ విక్రాంత్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఈ ప్లేస్ నీకు ముందే తెలుసా? ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నీ ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. జీపీఎస్ఆ? ఓకే. అన్నోన్ ఐలాండ్. ఇదొక పేరు లేని దీవి, కానీ చాలా బాగుంది. ఈ ప్లేస్ ని కొలంబస్ లాగా బాగానే కనిపెట్టావే. ఏం చేస్తున్నావు విక్కీ? సార్, అనగా ఐలాండ్ నా పే. అనగా నువ్వంటే నాకెంతిష్టమో తెలుసా? ఈ సముద్రమంతా, ఆ ఆకాశమంతా, నా గుండె చప్పుడు నాకే వినపడుతున్న ఈ సంతోషమంతా. ఐ లవ్ యూ అనగా. I love you too. I love you too.